టెస్ట్ ఫార్మేట్ లో ఈ రికార్డ్స్ ని బ్రేక్ చేయడం ఇంపాసిబుల్. నెంబర్ 1 బ్రాడ్మెన్స్ యావరేజ్. సర్ డొనాల్డ్ బ్రాడ్మెన్ ఆస్ట్రేలియాకి చెందిన ఒక లెజెండరీ బ్యాట్స్మెన్. 1920s ఆ టైంలో టెస్ట్ ఫార్మేట్ లో తను ఆడిన ప్రతి టీం పైన కూడా డామినెన్స్ చూపించాడు. అయితే తను ఆడిన 52 టెస్ట్ మ్యాచ్ల్లో సర్ డాన్ బ్రాడ్మెన్ 29 సెంచరీలు మరియు 13 హాఫ్ సెంచరీలతో 6,996 రన్స్ చేశాడు. తను రిటైర్ అయ్యే టైం కి తన టెస్ట్ యావరేజ్ 99.94. ఇంకో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే తను ఆడిన లాస్ట్ ఇన్నింగ్స్ లో ఒక 4 రన్స్ కొట్టి ఉంటే తన యావరేజ్ 100 గా ఉండేది. కానీ తను ఆ ఇన్నింగ్స్ లో డక్అవుట్ అయ్యాడు. సో బ్రాడ్మెన్ సెట్ చేసిన ఈ 99.94 యావరేజ్ రికార్డ్ ఏ బ్యాట్స్మెన్ కైనా సరే బీట్ చేయడం కాదు, దగ్గరికి రావడం కూడా కష్టమే. నెంబర్ 2 జిమ్ లేకర్ 19 వికెట్స్. 1956 లో ఇంగ్లాండ్ కి చెందిన జిమ్ లేకర్ అనే ఆఫ్ స్పిన్నర్ ఆస్ట్రేలియాకి అగైనెస్ట్ గా ఒక సింగిల్ టెస్ట్ మ్యాచ్ లోనే 19 వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 10 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్ లో 9 వికెట్లు, ఇలా 19 వికెట్లు తీసి ఆస్ట్రేలియా టీం ని ఒంటి చేత్తో ఓడించాడు. సో జిమ్ లేకర్ క్రియేట్ చేసిన ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. నెంబర్ 3 2006 లో శ్రీలంకకి చెందిన మహిళా జయవర్ధనే అండ్ కుమార్ సంగకార ఈ ఇద్దరు కలిసి సౌత్ ఆఫ్రికాకి అగైనెస్ట్ గా 624 రన్స్ హ్యూజ్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు. సంగకార 287 రన్స్ అండ్ జయవర్ధనే 374 రన్స్. ఇలా ఇద్దరు కలిసి సౌత్ ఆఫ్రికా బౌలర్స్ కి చుక్కలు చూపించారు. ఈ మోడర్న్ డే క్రికెట్ లో ఇలా ఇద్దరు బ్యాట్స్మెన్ కలిసి ఇంత ఓర్పు అండ్ టెంపర్మెంట్ తో 600+ రన్స్ పార్ట్నర్షిప్ అంటే కష్టమే. అందుకే ఈ వరల్డ్ రికార్డ్ పార్ట్నర్షిప్ ఎప్పటికీ అన్బ్రేకబుల్ గానే మిగిలిపోతుందేమో.